దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క శ్రేష్టకరమైన ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకించి దేవునికి వందనాలు కూడా ఇచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మనను గత కాలం అంతా కూడా కాచి కాపాడి ఆయన చల్లని యొక్క రెక్కలను దాచి భద్రపరిచి ఈ విధంగా స్తుతించే కృప ఇచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. బైబిల్ లెక్కల నుంచి కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యము చేయవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని చదువుకున్న లేఖన ప్రకారం మన ప్రభు మనతో మాట్లాడుతూ మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల దేవా, సర్వత్ర జీవాధిపతి జీవులదే నీవు కొందనాలు ప్రభా. ఈ ఉదయకాల ప్రశస్తమైన సమయంలో మాకు ఇవ్వని సమయంలోకే నీకు స్తోత్రం అయ్యా. విరిగి నలిగిన మనస్సును ఎదుగుతానైనా విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు దేవా. విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయవలన తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటకి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో అయినా నువ్వు ఏదైతే లక్ష్య పెడుతున్నావో అది దేవుడైనా మాతో మాట్లాడబోతున్నా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సంఘంలో ప్రభావ ప్రార్థన ఆలకించు దేవుడినైనా రాత్రిగా ఈ యొక్క శ్రేష్టమైన ఉదయకాలం ప్రభా ఈ మాటలు మేము ధ్యానించబోతున్నదండి. మా నోటికి మీరు బోరుగా ఉండినైనా మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని సందర్భం ప్రార్థిస్తున్నాయినా. అయ్యా, మా నోటిని మీరు స్వాధీనం తీసుకుని మమ్మల్ని స్వాదుకొని మమ్మల్ని సిలువ చాటు మరుగుపరచినైనా మైకి మానసులయ్యా మీరు మరుగుపరచండి అయ్యా. ఈ పరిశుద్ధాత్మ స్వరంతో నాతో మాతో చేర్చి అందరితో సూటిగా స్పష్టంగా అయినా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఏ కొద్ది మనల్ని ప్రార్థన సమర్పించుకోవచ్చు. ఏ శ్రమ బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని సంలో కీర్తన 51వ అధ్యాయం 17వ వచనం అక్కడ మాట మాట్లాడుతుంది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు మనం జాగ్రత్తగా కానీ గమనించగలిగితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. మన జీవితంలో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఈరోజు దావీదు భక్తులు చేసిన ప్రార్థన ఈరోజు మనకు ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు మనం జాగ్రత్తగా కానీ గమనించగలిగితే దేవా, విరిగి నలిగినటువంటి హృదయం అలక్ష్యము చేయవు అని లేఖనాలు సెలవేస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవునికి ఇష్టమైన బలి ఏమిటయ్యా అంటే ఈ లోకంలో అనేకమైన బలులు అర్పిస్తున్నారు, కానీ విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అనే లేఖనాలు సెలవిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనేక బలులు ఉన్నాయి. దేవుడు జీవాబలిని కూడా స్వీకరించేవాడిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్లయితే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవుని లేఖనానికి మనతో మాట్లాడుతున్నమాట మీరు జర గమనించండి. ఇక్కడ చూడకపోతే విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేసే దేవుడు కాదంటే మన జీవితాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు మీరు గమనించినట్లయితే చాలా మంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో మనం ప్రార్థన చేసినప్పుడు ఎంతో విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తుంటాం, ఎంతో నలిగిపోయి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనలో దేవుడు ఎక్కువ కోరుకునేది అంటే విరిగినటువంటి మనస్సు నీ జీవితంలో విరగబడినది. ఎందుకంటే ఒక మాట, చక్కని మాట ఉంది, విరగనిటువంటి మేఘము కురువదు భూమిలో అంట. హల్లెలూయా. విరవపోతే, మేఘము విరవబడకపోతే ఈ భూలోకంలో మరి వర్షం కురవదు. అలాగనే మన జీవితం కూడా మనం విరవబడకపోతే, మనం విరవబడితేనే కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు కాల్చేప్పుడు మనకు ప్రతిఫలం దొరుకుతుంది. అందుకే కన్నీళ్లు విద్యుత్ విడిచువారు సంతోషకారంతో పనులు మోసుకొని వస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాల్లో మనం ప్రార్థించే ప్రార్థనలు మనం గమనించినట్లయితే ఈరోజు మన ప్రార్థన జీవితాల్లో విరిగి నలిగిన విధంగా మన జీవితంలో మనం ప్రార్థించగలిగితే తప్పనిసరిగా మన దేవుడు తను ఆహ్వానిస్తాడు, దాన్ని అంగీకరిస్తాడు. దాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. తప్పనిసరిగా ప్రభువు ఆయన అలక్ష్యం చేయడు.
విరిగిన మనసుతో మనం చేస్తే ప్రార్థన తప్పనిసరిగా నీకు జవాబు ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని చూడదు, మామూలుగా చాలా మంది ఒక 4 గంటలు ప్రార్థించడానికంటే విరిగిన మనసుతో నలిగిన హృదయంతో అరగంట శ్రమ ప్రార్థిస్తే అధికమైన ఫలం దొరుకుతుంది. హల్లెలూయా. ఎలాగంట, నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసిన, 4-5 గంటలు నువ్వు ప్రార్థన చేసిన, కన్నీరు కారణం ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థనకి ఎక్కువ జవాబు రాదు. కానీ దేవుని లేఖనం, నువ్వు కన్నీటితో విరిగి నలిగిన హృదయముతో ప్రభుత్వం నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి తప్పనిసరిగా జవాబు ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి విరిగిన మనసుతో ప్రార్థించడం ఎట్లా అడుగుతున్నారేమో. విరిగిన మనసుతో ప్రార్థన చేయడం ఎలా అయ్యా? మరి ఆ ప్రార్థన ఎలా వస్తుంది అనుకుంటారు? మనం గమనించినది ఒకసారి దేవుని యొక్క సన్నిధానంలో ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదామా ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒక చక్కని మాట ఉంది. మాట చూసుకున్నాం, ముందుకు వెళ్తాం. ఇక్కడ చూద్దాం ఆ ప్రార్థించే ప్రార్థన, విరిగి నలిగేటువంటి ప్రార్థన ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోద్రముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన మహారోదనముతో యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్న దినములో గెత్సేమని తోటలో ఆయన ప్రార్థించిన ప్రార్థన విలువ ఎలా ఉన్నదంటే, ఆయన మహారోదనముతో ప్రార్థించాడ. మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణం నుంచి రక్షింపగల వారికైనా మహారోదనముతో ప్రార్థించేది ఉన్నారు. విరిగిపోయిన మనసుతో, నలిగిన మనసుతో ఆయన ప్రార్థన చేస్తున్నారు. గెత్సేమని తోటలో ఆయన హృదయాన్ని కుమ్మరించి ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాడు. హృదయాన్ని కుమ్మరించి మహారోదంతో ప్రార్థిస్తే బహుశా ఆ తోటంతా కూడా అదిరిపోయిన స్థితిలో ఉండొచ్చు. ఆ తోటంతా భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రభువారు ఏడుస్తున్నటువంటి ఆ రోదనతో విలపిస్తూ ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్న ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థనతో, ఆ కన్నీటి ప్రార్థన ఎలాగైపోయిందంటే ఆయన కన్నీరు కాచి ప్రార్థిస్తున్నప్పుడు ఆ కన్నీళ్ళంతా కూడా రక్తపు బిందులుగా, చెమట రక్తపు బిందువుగా పడిపోయాయి. రక్తము మరి చెమట రక్తంగా మార్చబడేంత విధంగా బాగా వేదనతో ప్రార్థించండి. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఎంత వేదనతో ప్రభువు ప్రార్థన చేసి ఉంటాడు. హృదయమును కుమ్మరించి ప్రార్థించగోరు వారు అటు ఇటు చూస్తే మనసు మార్చుకోరండి. యేసు ప్రభువు హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తున్నప్పుడు కొద్ది దూరాన ఆయన శిష్యులు ఉన్నారు. కానీ ఆయన శిష్యులు తప్ప ఇంకా వేరే వారు ఎవరు లేరు. అయ్యో నా శిష్యులు ఏమని అనుకుంటారో అనుకోలేదు నా ప్రభు. ఈరోజు మనం చేసే మన ప్రార్థన కూడా ఒక్కసారి ఎలా ఉంటుందంటే, అయ్యో మనం ప్రార్థన చేస్తున్న పక్కన వాళ్ళు వింటారేమో, ఏమనుకుంటారేమో, మన కష్టం ప్రభు దగ్గర చెప్తుంటే ఏమనుకుంటారేమో, మన కన్నీరు కాచి ప్రార్థిస్తుంటే అయ్యో వీళ్ళు ఏమనుకుంటారేమో, ఒక్కసారి మనం ప్రార్థన చేయని స్థితిలో ఉండొచ్చు. నువ్వు చేసే ప్రార్థన ప్రభుత్వం అంగీకరించబడాలంటే, దేవునికి ఇష్టమైన విధంగా నువ్వు ప్రార్థన చేయాలంటే తప్పనిసరిగా నువ్వు విరిగి నలిగిన మనస్సుతో కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆయన అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించి ఆయన ఆ గెత్సేమని తోటలో ఆయన ప్రార్థన చేశారు. ప్రభువారు విరిగిన మనస్సు దేవునికి చాలా ఇష్టమైనది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ప్రభువారు కొద్ది గంటల్లో ఆయనను తీసుకుని పోబోతున్నారు. ఆయనను అరెస్ట్ చేస్తారు. మరణానికి శిక్ష విధించి ఏ నేరం చేయకపోయినా ఆయన కొరడాలతో కొడతారు, ముఖం మీద గుద్దుతారు, తల మీద ముళ్ళ కిరీటం పెడతారు. ఇవన్నీ తెలుసు.
ప్రభువా ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించును కాక, నా ఇష్టం కాదు ఆయన నీ ఇష్టమే జరిగించయ్యా అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహారోధంతో కన్నీళ్లతో ఆయన ప్రార్థించంటే ఒక్కసారి మీరు గమనించిన ఒక్క క్షణం ఆలోచించండి. ఆయన మహారోదనముతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఆ రోదన, ఆ గెత్సేమని తోటలో ప్రభువాడు చేసేటువంటి ఆ రోదన ధ్వని ఒక్కసారి నీ చెవులకు వినబడగలిగితే, ఒక్కసారి అది నువ్వు ఇమాజిన్ చేయగలిగితే, నువ్వు దానికైనా ఒకసారి ఊహించగలిగితే, నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలిగితే, ఆ ప్రార్థన జీవితంలో నువ్వు కూడా చేయగలుగుతావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేయాలని, అది నీ చెవులకు వినబడాలి, నీ నేత్రాలకు, అది నీ కన్నులో నువ్వు మరో నేత్రాలు దాన్ని చూడాలనే యొక్క ఆశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విరిగిన మనసు అంటే ఏమిటో నువ్వు గ్రహించగలుగుతావు ఎప్పుడంటే దేవునిలో నువ్వు ప్రభు చేసిన ఆ రోదన దాన్ని కానీ నువ్వు నీ చెవులకు వినబడే విధంగా కానీ నీ కన్నులతో చూచిన విధంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు అది కానీ చూస్తావో దర్శన రీతిగా, అప్పుడు తప్పనిసరి నువ్వు విరిగిన మనసుతో ప్రార్థన చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో ఎలాగుందంటే ప్రార్థన చేయమంటే కదలకుండా మెదలకుండా ప్రార్థించేటువంటి కొంతమంది ఉన్నారు కదా. ప్రార్థన చేయమంటే ప్రార్థన గురించి పోయి కదలకుండా మెదలకుండా ఫ్యాషన్గా రావాలి, ఫ్యాషన్గా వెళ్ళిపోవాలి, చెమట పట్టొద్దు, గుడ్డ నలగకూడదు. హల్లెలూయా. మనిషి అస్సలు మేకప్ పోకూడదు. హల్లెలూయా. ఇంటికాడ వేసుకొచ్చిన పౌడర్ మళ్ళీ కూడదు అన్న విధంగా గుడ్, మంచిదే కాదంటలేదు. కానీ మనం వచ్చింది ప్రభుత్వానికి ఎందుకోసము? ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి మనం వచ్చిన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆరాధించడానికి వచ్చేప్పుడు ఆయన స్థలంలో మన హృదయాన్ని కుమ్మరించి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన హృదయాన్ని ఎప్పుడైతే కుమ్మరించి ప్రభుత్వం మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేవారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన దుఃఖం గలవారు తమ బాధను ఎవరైనా అనుసుకోగలుగుతారా? ఎవరన్నా? హల్లెలూయా. ప్రభు ఎదుట మన హృదయాలను కుమ్మరించి ప్రార్థించేవారు తమ చుట్టుపక్కల ఉన్న వారిని మరి చూసుకొని వాళ్ళు ఏమన్నా దృష్టిలో పెట్టుకుని ఏమైనా ఊరుకుంటారా? మరో దుఃఖం గలవారు, బాధలో ఉన్నవారు, దుఃఖంతో ఉన్నవారు ఎప్పుడైనా మీరు గమనించే వాళ్ళ దుఃఖం దేవుని ఎల్లపుస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటారు, వీళ్ళు ఏమనుకోండి, లేకపోతే సమాజం ఏమంటుందని ఎవరు చూస్తారా? హల్లెలూయా. ఏడ్చేటప్పుడు, దుఃఖం పొంగుకొచ్చేప్పుడు, ఆ వేదన నీ హృదయ లోతులో ఉన్నప్పుడు నువ్వు నీ ప్రార్థన చేసే ప్రార్థనలో ఏది కూడా నీ ముందు అది నిలబడలేదు. అది నీ ముందు ఎంత పెద్ద మనుషులు ఉన్నా ఎవరున్నా కూడా ఏమి చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సమస్యలు తీరుటకు నలిగిన హృదయంతో విరిగిన మనసుతో పరువు పాదాల మీద పడి మరి మనం విలపిస్తే, మనం ఆయన అసలు మనం గోజాడగలిగితే తప్పనిసరిగా మనము దేవుని జవాబు మనం పొందుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఆ ప్రార్థించే అనుభవం నీకు రావాలంటే తప్పనిసరిగా ఆ దేవుని గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్న క్రీస్తుని నీవు చూడగలిగితే, ఆయన వేదన పడి మరింత ఆదరణ చూడ. ఒకసారి అంటాడు ఆయన, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చదువుతాం ఒకసారి. లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చదువుతాం ఒకసారి. దేవుని యొక్క లేఖనాలు ఆయన ఎలాంటి ప్రార్థన జీవితం కలిగినది ఒకసారి చూద్దాం. 22:44 వచనం చదువుతామా? ఆయన వేదన పడి మరింత దూరముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపరుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తుంటే అక్కడ ఎలాగుందంటే గెత్సేమనే తోటలో ఆయన మరింత ఆత్రంగా కలిసి ప్రార్థన చేస్తుంటే నేలను పరుచు గొప్ప రక్త బిందువుల వలె అయిపోయింది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో చూడబోతే ప్రభు యొక్క గెత్సేమనే తోటలో చేస్తున్న ప్రార్థనలో దిగులుతో నిండిపోయింది. ప్రభు యొక్క ముఖమంతా కూడా మరణ మగనంతగా బహు దుఃఖంతో మునిగిపోయింది. ఆయన ప్రాణము వ్యాకులపరుచుంది, హృదయము మరింత ఆత్రంగా ప్రార్థిస్తూ పెదవులంతా కూడా ప్రభు వైపే చూస్తూ ప్రభువునే ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆయన చెమటంతా కూడా రక్తపు బిందుల వల్ల చెమట కారుచుంది ఆయన శరీరం నిండా. హల్లెలూయా. ఆయన ఎంతగా గోజాన్ని ప్రార్థిస్తున్నాడు, ఎంత వేదనగా మరింత ఆతురంగా ప్రభుత్వంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఈ లోకాన్ని రక్షించాలంటే ఆయన చేస్తున్న పని ఏంటంటే ఆయన మరింత ఆతురంగా ప్రభుత్వంగా ప్రార్థన చేసేమనుకున్నాడు. దేవుని శ్రద్ధం
ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ ప్రార్థన జీవితంలో నీ సమస్యల నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఎలాంటి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఇక మధ్యాహ్న సమయంలో నీ ప్రార్థన జవాబులు పొందుకునే స్థితిలో నిరుత్సాహపడిపోతున్నావే. ఒక్కసారి నా ప్రభువు ఆయన చేస్తున్న ప్రార్థన ఒకసారి నీ కళ్ళ ఎదుటిగా ఉంచుకోగలిగితే, నా ప్రభువు నీ కొరకు ఎంత ప్రయాసపడ్డాడు. నీ కళ్ళ ఎదుటిగా ఉంటే నువ్వు తప్పనిసరి ప్రార్థించగలుగుతావు. గోజాడే అనుభవం నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటాడు. ఆయన దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాలను లేఖనాలు మనం గమనించట్లయితే నీ హృదయం అంతా కూడా పగిలిపోయిన హృదయంతో ప్రభుత్వంలో నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రాణంలో ప్రార్థన భారం బాగా ఎక్కలేలా. నువ్వు ప్రార్థన భారం కలిగి ప్రభుత్వంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని సుందో యేసుక్రీస్తు ప్రభువారికి ఆ గెత్సేమనే తోటలో ఆత్మతో విరిగిన హృదయంతో ఎలాగైతే ప్రార్థించాడో ఆ ప్రార్థన అనుభవం కానీ నీవు నీ మనసులోకి కానీ నీ హృదయంలో కానీ ఎక్కించుకోగలిగితే ఆయన చేసిన ప్రార్థన నీవు కూడా ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సుందో నువ్వు అలాగ ఉండాలని ప్రభువు కోరుకుంటాడు. నీ హృదయం పగిలిపోయే విధంగా పగిలిన హృదయంతో ప్రభుత్వం ప్రార్థన చేయాలి. నలిగిన మా సంధికి ఒక మాటను, విరిగిన మనసుతో నీ సన్నిధిలో మోకరించి ప్రణమిల్లేదన్. హల్లెలూయా. విరిగిన మనసుతో ప్రభుత్వం ప్రార్థన చేసేవారికి ఉండాలి. విరిగిన మనసుతో ప్రార్థన చేయగలిగితే ప్రభుత్వం తప్పనిసరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. పగిలిన హృదయంతో ప్రభు ఎదుట తను సంపూర్ణంగా సమర్పించుకున్న వాడే దేవుడి సన్నిధిలో ఎవరైతే మన సంపూర్తిగా ప్రభువుకు మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడే మన జీవితంలో మన ప్రార్థనలో జవాబు మనం పొందుకోగలుగుతాం. నువ్వు చేసే ప్రార్థనలో నిన్ను దేవుడికి సమర్పించుకునే అనుభవం నీవు ఉండాలి. నువ్వు దేవుడికి సమర్పించబడిన అనుభవాలు ఉంటే నీ ప్రార్థనలో దేవుడి జవాబు ఇవ్వగలిగే దేవుడిగా ఉంటాడు నీ జీవితంలో. ఈ ప్రార్థన జీవితం ఎలాగుంది ఈరోజు? ప్రియ దేవుని బిడ్డ, ప్రభు సన్నిధిలోకి నిన్ను తగ్గించుకొని నిజమైన పశ్చాత్తాపంతో రా. మనసు విప్పి నీ పాపాలను ఒప్పుకొని క్రీస్తు నీ కోసం కల్వరిలో పడిన పాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కన్నీటితో ధ్యానించినప్పుడు నీ హృదయం పగిలిపోతుంది. ఆ సమయంలో కన్నీరు కాచి నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన దేవుడు ఆలకించేవాడిగా ఉంటాడు. నీ హృదయం పగిలే విధంగా నువ్వు రోధించేవాడిగా ఉండవాలేదా? నీ జీవితంలో తప్పు అనేది జరిగినప్పుడు నీ జీవితంలో ఎలాగ ప్రార్థన చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు వింటూనే నీ జీవితంలో ప్రార్థన భారం ఎక్కాలని కోరుకుంటాను. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధానంలో మరి గమనించినట్లయితే దావీదు నలిగిన హృదయం గలవాడే ప్రభుత్వంలో ఎలాగున్నాడు ఒకసారి మనం చూడగలిగితే 51వ కీర్తన మీరు చూసినట్లయితే ఆయన మరి నాతను ప్రవక్త వచ్చి అతని పాపాలను ఖండించినప్పుడు దావీదు తను తగ్గించుకొని పైన హృదయంతో ఏడ్చుతూ క్షమాపణ కొన్ని సంఘటన మనం గమనించగలిగితే దేవుడు ఎలాగ దావీదు ప్రార్థించడం మనం చూడగలుగుతాం. ఒక్కసారి మన పాపాలు ఇలాగ నువ్వు పాపం చేసావు తప్పు చేసావని నీకు తెలియపరచబడినప్పుడు దాన్ని ఒప్పుకునే మనసు నీకుంటుందా? నువ్వు చేస్తున్న తప్పు అని తెలియపరచబడినప్పుడు ఆ మనసు నీకు ఉంటే నిజమైన పశ్చాత్తాపం కలిగి నువ్వు ప్రార్థన చేస్తావు. తను ప్రవక్త వచ్చేసి ఇదిగో దావీదు నువ్వు చేసిన నేరం ఇది అని తెలియపరిచినప్పుడు ఆయన తన సన్నిధిలో ప్రభుత్వంలో మోకరించి గోజాడుతూ ప్రభుత్వంలో ప్రార్థిస్తున్నాడు. అందుకే నాడు ఇక్కడ విరిగి నలిగిన మనసుతో ఆయన ప్రార్థిస్తే ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదని కీర్తనకారులు చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. దావీదు భక్తుడు నీ జీవితంలో ఎలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావు? అందుకే ఒకసారి గమనించు. చూడండి ఒకసారి 51వ కీర్తన మొదలు వచ్చిన అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను ఖండించువయ్యా, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయి, నా దోషం పోనట్లుగా నన్ను కడుగుము, నా పాప పోనట్లు పవిత్రపరచయ్యా. నీ జీవితంలో పాపం చేసామని తెలియపరచబడినప్పుడు
తప్పు అనేది ఒకటి జరిగినప్పుడు నీ జీవితంలో అది సరి చేసుకోని చెప్పినప్పుడు నీ జీవితంలో సరి చేసుకునేటువంటి ఆ యొక్క జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. దావీదు భక్తుడు దేవునిలో ప్రార్థిస్తున్న విధానంలో తను తప్పు చేస్తాను తెలిసినప్పుడు వెంటనే ప్రభువా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్యము నీ బాహుల్యమును నా ఎలా ఉంచు తండ్రి. నేను పాపం చేసిన వాడిని, నా అతిక్రమాలు నాకు తెలిసి ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అన్నాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్న విధానం, ప్రభువా నా అతిక్రమం నేను ఏం చేశాను, నేను ఎలాంటి దోషం చేశాను, నా ఎదుట కనబడుతుందయ్యా నా పాపము, నా పాపము నా కళ్ళ ఎదుట కనబడుతుంది, నా పాపం నా ఎదుట నా ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నదయ్యా. ఇది కేవలం నీకు నేను విరోధమైన పాపం చేశాను, నీకు నేను విరోధమైన పాపం చేశానయ్యా. దావీదు భక్తులు చేస్తాడు, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం జరిగించాను అన్నాడు. దావీదు తన ప్రార్థన జీవితం నేర్చుకున్న గొప్ప సత్యం మనతో పంచుకోవచ్చు. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలం దేవునికి ఇస్తాను. దేవుడు అంటాడు, పొట్టేలని ఎదురు ప్రభు కోరుకోవడం లేదు, కానీ విరిగిన మనసుతో ప్రార్థించడం ఆయన కోరుకుంటాడు. ఇక మధ్యాహ్న సమయంలో నువ్వు ఎన్ని పొట్టేలు ఇచ్చినా ఏది కూడా ఆయన సన్నిధానంలో నీ పాపం తీసివెళ్ళదని ఇక్కడ. ఎందుకంటే విరిగిన మనసు దేవుడికి ఇష్టమైన బలాన్ని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. ఎందుకంటే అవన్నీ దేవుడు కోరుకోలే, అవన్నీ నీకు ఇచ్చినాడు ఆయన. నీకు కావాల్సింది దేవుని సందు ప్రభు కావాల్సిందంటే నీలోని పాపం తీసివేయడం కోసం విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థిస్తే తప్పనిసరిగా నీ జీవితంలో ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకే దావీదు ఇక్కడ, దేవా విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయమని ఆయన సూటిగా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు 17వ వచనంలో ఏమంటాడు ఆయన, అయ్యా నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేసే దేవుడు నువ్వు కాదు, అలక్ష్యం చేసే దేవుడు ఎంత మాత్రం నువ్వు కాదు. యేసయ్యా నా జీవితంలో నేను చేసిన పాపం నా ఎదుట కాబట్టి నేను ఒప్పుకొచ్చునొచ్చు. ఆ దావీదు భక్తుడు ఎంతగానో ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతా ఉన్నాడు. మరి దావీదు భక్తుడు ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు, ప్రభా నా పాపం నా ఎదుట ఉన్నది ఎల్లప్పుడూ. ఈరోజు నీ జీవితంలో కూడా తప్పు చేస్తామని తెలిసినప్పుడు ప్రభుత్వం నువ్వు మోకరించి ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు కళ్ళు పూసుకుంటే నీ పాపం నీ కళ్ళ ఎదుట కనబడుతున్నప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగే స్థితిలో నీవు ఉన్నావా? ఈ యొక్క సమయంలో దాన్ని విడిచిపెట్టగలిగితే, విరిగి నలిగిన మనసుతో నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టావో అప్పుడే నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యం నువ్వు చూడగలుగుతావు. నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. నీవు ప్రభుతో మంచి సంబంధాలు కలిగి ఉంటావు. ప్రార్థిస్తే నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది నీ జీవితంలో. అందుకే దావీదు భక్తుచున్నాడు. దావీదు తాను చేసిన పాపం బట్టి మరణమునకు పాత్రుడైనను అతను నలిగిన హృదయం ప్రభువును చూసి, అతను నలిగినటువంటి మనసును ప్రభువు చూసి, అతను విరిగిన మనస్సుతో ప్రభుత్వంలో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడైన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనికరించే దేవుడు అయినాడు కాబట్టి, ఆ కనికర సంపన్నుడు ఆ ప్రార్థన ఆలకించినాడు కాబట్టి దేవుని స్తోత్రం అతను పాప నుంచి విడుదల పొందగలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చక్కని మాట అన్నాడు. ఏమని ఆయన అంటాడు, ప్రేమతో ఆయన అంటాడు, ఆయనకు నిబంధన, శాశ్వత నిబంధన చేసి ఆయన నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు. హల్లెలూయా. నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు అని దేవుని చేత చెప్పబడిన వ్యక్తి దావీదు. మరి ఈరోజు మనము కూడా ప్రార్థన చేయగలిగితే, మన పాపం మనకు తెలియపరచబడినప్పుడు వాటిని ఒప్పుకుంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా దేవుని సాక్ష్యము దేవుడే సాక్షాత్ దేవుడే అబ్రహాము దావీదు గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. ఈరోజు మన గురించి మరి సాక్ష్యం ఎలాగుంది? మన కుటుంబంలో ఎలాగుంది మన సాక్ష్యం? దేవుని ఎదుట నీ యొక్క సాక్ష్యం ఎలాగుంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభు నీతో ఇలా చెప్తున్నాడు, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింపచేయుడు, వినయము గల వారి యుద్ధను దీన మనసు గల వారి యుద్ధ ఆయన నివసించుచున్నాడని యెషయా గ్రంథం 57:15 మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సందాన్ని అంటాడు, నీ దగ్గర ఉండాలంటే అంటాడు, వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికైనా, నలిగిన వారి ప్రాణం ఉజ్జీవింప చేయడానికి, వినయము గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్ద నివసించుచున్నాడు. ఈరోజు నీ జీవితం ఎలాంటి మనసును కలిగి ఉన్నావు? ఈరోజు వినయము గల మనసుతో ప్రభుత్వంలో నువ్వు ఉండగలిగితే, నువ్వు పాపం చేసిన వ్యక్తిని తెలియపరచబడినప్పుడు, పాపం నీ కళ ఎదుట కనబడినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగల మనసుతో నువ్వు నిండుకొని ఉంటే తప్పనిసరిగా నీ జీవితంలో దేవుని యొక్క కృపను పొందుకునే వాడు అవుతావు. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ మధ్యలో నివసించాలంటే, నీ దగ్గర ఉండాలంటే అంటాడు, వినయము గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసించే దేవుడై ఉన్నాడు ఆయన. నువ్వు వినగల మనసును కలిగి ఉండాలి. వినయ మనస్కుడు నువ్వు ఉంటే నీ ప్రార్థన ఆలకించేవాడు ఉంటాడు నా యేసయ్య. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నావు? నీ దగ్గర నివసించాలని ఇష్టపడుతున్నాడు, నీతో ఉండాలన్న ప్రభు ఇష్టపడుతున్నాడు, నీతో సహవాసం చేయాలని, నీతో భోజనం చేయాలని, నిన్ను తండ్రితో కలపాలని, తండ్రితో నీవు ఉండాలని, ఆయన నీతో కలిసి ఉండి నీలో నివసించి నిన్ను సరైన మార్గం నడిపించాలని నా ప్రభు కోరుకుంటాడు. ఈరోజు నీ హృదయాన్ని ప్రభుకు నువ్వు సమర్పించగలుగుతావా? ఒక్కసారి మోకరిస్తాం, ప్రతి ఒక్క సన్నిధానంలో మోకరిస్తాం. ఒకసారి ఇక్కడ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందామా? విరిగి నలిగిన మనసు కలిసి మనం ప్రార్థన చేద్దాం. మోకరిస్తాం ప్రతి ఒక్కరు కూడా అసలు కూడా ప్రార్థన చేసుకుని, ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో అయినా విరిగి నలిగిన మనసుతో నేను అయ్యా, విరిగిన మనసుతో నీ దగ్గరికి వచ్చిన జ్ఞాపకం చేసుకుని నీ సొంత ప్రార్థన చేసే అనుభవం నాకు దయచిందయ్యా. విరిగి నలిగిన మనసుతో నీ సొంత ప్రార్థన చేసే అనుభవాన్ని నాకు దయచిందయ్యా. విరిగిన మనసు నీకు ఇష్టమని భర్యని లేక సెలవిచ్చావు, నాతో మాట్లాడవేసయ్యా. విరిగిన మనసుతో నీ సొంత ప్రార్థించే గోచాడే అనుభవం నాకు దయచిందయ్యా. ఈ రోజు నిశ్చయం నేను విరగకపోతే, అయ్యా మేఘం విరవబడకపోతే వర్షం ఎలాగ కురవదు, అలాగే మా జీవితంలో మేము విరవబడకపోతే, మేము కన్నీరు కార్చకపోతే మా జీవితంలో మా ప్రార్థన మేము జవాబు పొందుకోలేం, మా పాప నుంచి మేము విడుదల పొందలేమని లేఖనాలు సెలవిస్తున్నాయి. మా పాప నుంచి మేము విడుదల పొందాలని కోరుకుంటున్నానయ్యా. దయతో మమ్మల్ని క్షమించి నేను మన్నించి నీ దగ్గర మేము ఉండాలని కోరుకుంటున్నాం. పరిశుద్ధులైన దేవానికి ప్రార్థన చేసుకుని ఒక తీర్మానం చేసుకుని ఈరోజు ఒక ప్రార్థన జీవితం కలిగి ఉంటాను. యేసు ప్రభు చేసిన ప్రార్థన జీవితం గెచ్చమని తేట అనుభవం, ఆ గెచ్చమని అనుభవం నీలోనికి, నీ హృదయంలోనికి వచ్చే విధంగా ఈరోజు ప్రార్థన చేసుకుని ఆ గెచ్చమనే అనుభవం నీకు వస్తే, ఆయన చేసిన ప్రార్థన అనుభవం నీలోనికి వస్తే నువ్వు ప్రార్థించగలుగుతావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు ఈరోజు ఒకసారి ప్రార్థన చేస్తాను. మీకు నేను ప్రార్థన చేస్తాను. నీలో ఈ ప్రార్థన ఉద్యమం, ప్రార్థన మంట రగిలించబడాలి. నా ప్రభు ఎలాగ విరిగి నలిగిన మనసుతో ప్రార్థించాడు, చెమట రక్త బిందుల వల్ల ఏదైతే కార్చబడిందో అట్టి విధంగా నువ్వు ప్రార్థించాను వాళ్ళు నువ్వు ఉండాలని, నువ్వు ప్రార్థనకి నీ సమస్య నుంచి విడుదల పొందే విధంగా నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన అనుభవం నువ్వు కలిగి ఉండాలి. నా ప్రభు కోరుకుంటాడు. ఒకసారి అందుకోసమే నీ కోసమే ఈ మాట వినిపించబోతున్నాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకో, తీర్మానం చేసుకో. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుల దేవాస్థానంతో లేకుండా మాకు ఇవ్వని గొప్ప సమయానికి నీకు స్తోత్రమైన ఎత్తబడిన వాక్యం మా జీవితం నెరవేర్చుతుంది. మేము దేవ ప్రార్థించే అనుభవం మాకు దయచింది. విరిగి నలిగిన మనసుతో ప్రార్థించే అనుభవం మాకు దయచింది. అయ్యా విరిగి నలిగిన మనసుతో మేము ప్రార్థిస్తున్నాయినా నువ్వు అలక్ష్యం చేసే దేవుడు కాదని మీరు మాట్లాడగలరు. నువ్వు లక్ష్యం ఇచ్చే విధంగా మా ప్రార్థన నేను చేసేటువంటి ప్రార్థన అనుభవం మాకు దయచేసి ప్రార్థిస్తుంది. ఈ మధ్యాహ్న సమయంలో ప్రార్థన జీవితాన్ని, ప్రార్థన అనుభవాన్ని మీరు దయచేస్తుంది. పిల్లలందరూ కూడా ఆయన నీతో అంటుకట్టుబడి సహాయం దయచేస్తుంది ప్రార్థిస్తుంది. శ్రేష్టంగా మీ ప్రార్థన ఆయన ప్రతి ఒక్కరు చేస్తూ నీ సొంత ప్రతి ప్రార్థన అనుభవం మేము అందరం కలిగి నేను నిత్య రాజ్యం మన వారసులు చేస్తాను నమ్ముతాను. ఈ కొద్ది మాటలు దేవుని వినిపించుకునేనా అనేక మంది జీవితంలో గొప్ప మంట రగిలించుతుంది. ప్రార్థన ఉజ్జీవాన్ని రగిలించినైనా
వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, ప్రతి సమస్యను ప్రార్థించే అనుభవాల నుండి అయినా వారి సమస్య నుంచి విడుదల పొందే కృపతో మేము నింపుతున్నాను, నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థన అనుభవం ప్రతి ఒక్కరు కలిగి ఉన్నాను, నన్ను నమ్ముతున్నాను. ఈ సొంత ఎంతో విశ్వాసంతో, భారంతో కొన్ని భయంతమైన ప్రార్థిస్తున్న నీ కృపాక్షరం మా వెంట పెంచి నడిపించుకున్నాను. దావీదు ప్రార్థన గెలిచిన తోటలు చేస్తే ప్రార్థన మేము కలిగి నేను అక్కడ కూడా ఎదురు చూసాను, మాకు దయచేసి అనిపించి మేము వైపుదామని యేసు పరిశుద్ధ నామ ఈ ప్రార్థన పొందుకుని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి నా హృదయపూర్వక